నమస్తే కంట్రీ న్యూస్కు స్వాగతం. చిరంజీవి ఇంటికి పిలిచి ఆఫర్ ఇస్తే రిజెక్ట్ చేశా, అయినా తమ నుంచి మెసేజ్. పవర్ సర్దార్ గబ్బర్ సింగ్, జైలవ్ కోసం, వెంకీ మామ, వాల్తేరు వీరయ్య సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శక రచయిత బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర. కొన్ని సినిమాలకు రచయితగా, కొన్నింటికి దర్శకుడుగా, కొన్నింటికి స్క్రీన్ ప్లే రైటర్గా పనిచేశాడు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా అతడు ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. చిరంజీవి ఈసారి సినిమా ఆఫర్ ఇస్తే చేయానని చెప్పినట్టు తెలిపాడు. ఆచార్య షూటింగ్లో చిరు అప్పుడే డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ, వెంకిమామ సినిమా అయిపోయాక ఓసారి చిరంజీవి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆయన ఇప్పుడు ఆచార్య సినిమాలో షూటింగ్లో ఉన్నారు. తన పిలుపు మేరకు వెళ్ళి కలిశాను. ఆయన లూసిఫర్ అనే మలయాళ సినిమా చూశారు అని అడిగారు. చూశానన్నాను. అప్పటికే లూసిఫర్ రీమేక్లో చిరంజీవి చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఆ ప్రాజెక్ట్ డైరెక్షన్ నాకే అప్పచెపుతారా ఏంటని మనసులో అనుకున్నాను. ఇంతలో మెగాస్టార్ ఆ సినిమా మరోసారి చూడు, లూసిఫర్ రైట్స్ తీసుకున్నాం, 2-3 డైరెక్టర్స్ అనుకుంటున్నాం, నువ్వు కూడా బాగానే చేస్తావనిపించింది, ఓసారి సినిమా చూసి నీ అభిప్రాయం చెప్పు అని అడిగారు. సరేనని సెలవు తీసుకున్నాను. వెంకీమామ బలవంతం మీద చేశా. 2 రోజుల్లో లూసిఫర్ 25 సార్లు చూశాను, కానీ ఆ మూవీ నాకు కనెక్ట్ కాలేదు. ఎందుకంటే సర్దార్ గబ్బర్ సింగ్ నేను రాసిన కథ కాకపోవడం వల్ల అది అనుకున్నంత సక్సెస్ కాలేదు. అప్పుడే నేను బలంగా ఫిక్స్ అయ్యాను. మనం రాసిన కథ కాకుండా వేరే వాళ్ళ కథలతో సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నాను. కానీ వెంకీమామ కథ బలవంతమే తీశాను. అయితే లూసిఫర్ రీమేక్ అడిగినప్పుడు నో చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఎప్పటికీ చిరుతో సినిమా చేయాలనుకున్నా, ఎందుకంటే చిరంజీవి అభిమానిని అని చెప్పుకునే నేను ఆయన అవకాశం ఇచ్చినప్పుడు కాదంటే తర్వాత తనతో ఎప్పటికీ సినిమా చేయలేమోనని భయపడ్డాను. నరకం అనుభవించాను. 2 రోజుల తర్వాత చిరంజీవిని కలిశాను. నేను సొంతంగా రాసుకున్న కథలని బలంగా తీయగలను. వేరొకరి కథతో నేను మార్పు చేర్పులు చేయలేను. నేను చూసిన మాస్ చిరంజీవి లూసిఫర్ కథలో కనిపించలేదు అన్నాడు. దీంతో చిరంజీవి సరే వదిలే, దానికి చాలామంది ఉన్నారులే అన్నారు. ఇక జన్మలో మెగాస్టార్ నాతో సినిమా చేయాలనుకున్నాను. వెంటనే ఇంకో ఆఫర్. వెళ్ళే ముందు తనతో ఓ సెల్ఫీ దిగాను. అప్పుడు ఆయన, నువ్వు చూసిన సినిమా చిరంజీవి ఏం చేస్తున్నాడు, ఎప్పుడు కథ చెప్తావు అని వెంటనే నాకు మరో ఆఫర్ ఇచ్చారు. నేను సాకవుతూనే 20 రోజుల్లో వస్తానన్నాను. 18 రోజుల తర్వాత నీకు 2 రోజుల సమయం ఉంది అని ఆయన దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. సరిగ్గా 20వ రోజు తన దగ్గరకు వెళ్ళి వాల్తేరు వీరయ్య సినిమా కథ చెప్పడం, తను ఒప్పుకోవడం జరిగింది అని చెప్పుకొచ్చాడు బాబీ.